జిలేబీ చేపలని ఈ రోజు ఫ్రై చేసుకొని లాగించేద్దామా? హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా కుర్రాళ్ళతో ఈ రోజు జిలేబీ చేపల వేటకైతే వచ్చేసాము. చేపల వేట అంటే చాలు ఎవడి గేలాలు ఆడట్టుకొని వచ్చేసారు. ఈ ఎర్రలు తవ్వేసరికి మా తల ప్రాణం తోకగైతే వచ్చేసింది. ఎందుకంటే ఎండాకాలం వచ్చేస్తుంది కదా, ఎర్రలు అనేవి దొరకట్లేదు ఎక్కడ. చూడండి, ఇక్కడ నీరైతే మొత్తం మారిపోయింది. మామూలుగా అయితే ఇక్కడ ఫుల్ గా వాటర్ అయితే పారుతుంది రెగ్యులర్ గా. ఇంకా ఎలానో వాటర్ అయితే తక్కువ ఉంది కాబట్టి చేపలు అయితే సులువుగా పడతాయి అని వచ్చేసాం మేమైతే. ఇక లేట్ చేయకుండా గేలానికి ఒక ఎర్రని గుచ్చేసి నీటిలోనైతే వేసేసాము. ఇక్కడ గేలాని ఏసీ వేయగానే జిలేబీలు తెగలాగేసాయి. ఇంకా ఈ రోజు మనకి అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఈ జిలేబీ చేపలు వచ్చేసి ఎర్రలని చాలా ఇష్టంగా అయితే తింటాయి. అందుకే ఈ జిలేబీ చేపలు వచ్చేసి ఒకదాని వెనక ఒకటి తెగలాగేసేవి. ఈ జిలేబీ చేపలకు వచ్చేసి ముళ్ళులు అయితే ఉంటాయి. అవి చాలా పదునుగా ఉంటాయి. అందుకనే వీటితో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. వీటితో పాటు మనకి ఇంకొన్ని చేపలు అయితే పడ్డాయి. అదే విధంగా ఎన్ని చేపలు పడ్డాయో మీకు అయితే చూపిస్తాను. అదిగోండి, చూడొచ్చు మీరైతే. చాలా మట్టుకి మనకైతే జిలేబీ చేపలు అయితే పడ్డాయి. మనకి కొర్రమైన అయితే ఒక్కటే పడ్డది అక్కడైతే. చూడండి, అదిగోండి. ఇంకా ఇందులో ఎన్ని చేపలు బతుకున్నాయో అని చూద్దామని ఇలా పక్కనైతే పెట్టేశాను. మనకు పడిన అన్ని జిలేబీ చేపలు అయితే చచ్చిపోయాయి, ఒక్క కొర్రమీను తప్ప. ఇంకా ఈ రోజు ఈ జిలేబీ చేపలు మాకు ఫ్రైకి అయితే రెడీ అయిపోయినట్టే. ఫుల్ వీడియో కూడా చేశాను. కింద ప్లే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. ఈ షార్ట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.